ప్రకృతి వ్యవసాయం, శ్రీవారి సాగు ఇవన్నీ వీటన్నిటి గురించి కొంచెం ఒక మాటలో చెప్పగలరా? ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అప్పటి నుంచి జరుగుతూ ఉండే ఈ భూ సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయము, పంటల మార్పిడు, రెస్ట్ ఇవ్వడము, అబ్జర్వేషన్. అంటే ఈ పంట వేసినాక అదే వేయాలి, ఈ పంట పక్కన అదే వేస్తే రెండు ఫ్రెండ్లీగా ఉంటాయి, సింబయాటిక్ ప్లాంట్స్. కాంపిటీషన్ లేదు, రూట్ కాంపిటీషను, క్యానపీ కాంపిటీషన్ లేకుండా వీటిలో అట్ట నవధాన్యాలని ఏ సీజన్లో ఎప్పుడు వేస్తే ఎట్లా పడతాయి, మంచుకి ఏది పడతాయి, నీళ్ళు ఎక్కువ ఏది కట్టాలా, నీళ్ళు తక్కువ ఏదైనా కట్టాలా. సో ఇంత అద్భుతమైన సైన్సు, అన్నీ కావాల్సినవన్నీ చేసుకునే వ్యవస్థ నుంచి మోనోక్రాప్ వేసినాడు. టమాటాలు రేట్ వస్తుంది, టమాటాలు వేసి మిర్చి పసిపేసి అనేసి మొత్తం మోనోక్రాపింగ్ వేసి సాయిల్లో న్యూట్రిషన్ని బాగా దెబ్బతీసేసి, అది సింపుల్ సైన్సు. కొన్ని రకాల జీవజాతులు ఎక్స్టింక్ట్ వెళ్ళిపోతాడు, కనుమరుగైపోతాయి అంటే నువ్వు కనుమరుగేదానికి టైం వచ్చింది అని రా స్వామి.